A very good morning to you all. I'm Professor I. Daisy, Head Department of Economics, Osmania University. On behalf of the SC/ST Cell, in collaboration with BC Cell, Minorities Cell, and Dr. B.R. Ambedkar Research Centre, Osmania University, welcomes you to this Dr. B.R. Ambedkar Memorial Lecture on the relevance of Dr. B.R. Ambedkar's philosophy at present as a part of Mahaniyula Jayanti celebrations. It's a great privilege to me to invite today's chief guest, Sri Mallepally Laxmaiah Garu, Special Officer, Vanam Government of Telangana, onto the dais. Sir, please come on to that. Now, I request Dr. A. Vijayalakshmi Madam to present a bouquet. Thank you, sir, for accepting our invitation to come over here. I feel it's a great honor to invite another chief guest, Professor D. Ravinder, Honorable Vice Chancellor, Osmania University, to this function. I request Professor Surya Dhananjaya Madam to come and present a bouquet. So thank you for accepting our invitation, sir. And I'm delighted to invite Professor Lakshmi Narayana, sir, today's president of this program, Registrar, Osmania University. To the dais. I request Dr. Anupama, Vice Principal of this college, to come and present a bouquet. And also, I feel glad Professor B. Redya Nayak, today's guest of honor, OSD to Vice Chancellor, Osmania University, to come on the dais. Not it? Okay. Then I request Professor C. Ganesh, sir, special invitee, principal of this college, Osmania University, to come on the dais. And I request Dr. Lavanya to present a bouquet. Again, I'm requesting Professor Mangu Nayak, Director of SC/ST Cell, to the dais. Sorry, sir. Okay.
Now I request Dr. Kasim Garu, introduction about the program. Just introduction. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు, ముఖ్య అతిథిగా వచ్చిన మల్లెపల్లి లక్ష్మయ్య గారు, మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య రవీందర్ గారు, ఆత్మీయ అతిథిగా వచ్చిన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య గణేష్ గారు, ఈ కార్యక్రమాన్ని మొత్తం నిర్వహిస్తున్న ప్రొఫెసర్ మంగు నాయక్ ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనందరికీ తెలిసినదే ఈ కార్యక్రమం. గతంలో ఎస్సీ ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ ఇట్లా విడివిడి కార్యక్రమాలు ఉండేవి. ఈ విడివిడి కార్యక్రమాలు కాకుండా ఇవన్నీ కలిసి సంయుక్తంగా మహనీయుల జయంతి కార్యక్రమాన్ని జరిపిస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయాన్ని అడ్వైజరీ బోర్డులో వైస్ ఛాన్సలర్ గారు సూచించారు. దాని వలన ఈ నెల 5వ తారీఖు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి రోజు నుంచి మొదలుపెట్టి మనం వరుసగా 14వ తారీఖు వరకు మహనీయుల జయంతి ఉత్సవాలు జరపాలని నిర్ణయించుకున్నాం. అయితే 14 నాడు సెలవు వచ్చింది కనుక వరుసగా సెలవులు రావటం మూలంగా ఇవాళ అంబేద్కర్ మెమోరియల్ లెక్చర్ మల్లెపల్లి లక్ష్మయ్య గారి చేత ఇప్పించాలని నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయంలో భాగంగా బాబు జగ్జీవన్ రామ్ మెమోరియల్ లెక్చర్ 5వ తారీఖుని శ్రీనివాసరావు గారు ఆ లెక్చర్ ఇచ్చారు. ఆ తర్వాత 11వ తారీఖు బాబు పూలే జయంతి సందర్భంగా ఆనాడు మెమోరియల్ లెక్చర్ ఒకరి చేత ఇప్పించాం, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి చేత. ఇవాళ అంబేద్కర్ మెమోరియల్ లెక్చర్ జరుగుతూ ఉన్నది. కేవలం జయంతి అంటే పూలదండ వేసి వెళ్ళటం కాకుండా పీసీ గారు అడ్వైజ్ చేసింది ఏమిటంటే ఇంటలెక్చువల్ వర్క్ ఉండాలి, మేధోపరమైన కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. దానివలన విద్యార్థులకి తెలుస్తుంది, అధ్యాపకులకు తెలుస్తుంది. ఆ వర్క్ జరుగుతూ ఉంటే యూనివర్సిటీ స్థాయిలో ఏదైనా సరే పరిశోధనాత్మకంగా ఉండాలి అనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేయడంతో కమిటీ మెంబర్స్ అందరూ అంగీకరించి ఒక కొత్త ట్రెడిషన్ ఇది ఉస్మానియా యూనివర్సిటీలో. ఎస్సీ ఎస్టీ సెల్ తరఫున కొన్ని అప్పుడప్పుడు లెక్చర్స్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. మన ఓఎస్డి గారు డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా ఆ లెక్చర్స్ జరిగాయి 1-2 సార్లు. మళ్ళీ ఇప్పుడు అన్నీ కలిసి చేయటం అనేది ఇది ఫస్ట్ టైం. దానితో పాటు వాళ్ళ ఈవినింగ్ ముగింపు ఉత్సవాలు ఉన్నాయి. ఈ మొత్తం కార్యక్రమాన్ని ముగిస్తూ చాలా రకాల కార్యక్రమాలు నిర్వహించాం. వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, పాటల పోటీలు కూడా నిర్వహించారు డైరెక్టర్ గారు. ఇవాళ సాయంత్రం 3 ఐఏఎస్ ఆఫీసర్లు వస్తున్నారు. వారి సమక్షంలో బహుమతులు ప్రదానం చేయబడుతుంది. ఇది కార్యక్రమానికి సంబంధించినటువంటి ఉద్దేశం. ఇక ఇవాళ మన గెస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య గారు దళిత పక్షం పేరు మీద 2 పుస్తకాలు వచ్చాయి. మీరు ఎవరైనా చదవచ్చు. ఆయన పత్రికల్లో రాసిన కాలమ్స్ ఇవి. వీటితో పాటు కొత్త కోణం అని ఇంకో పుస్తకం వచ్చింది. ఆయన అభిప్రాయాలు ప్రతి ఒక్కటి బ్లాక్ అండ్ వైట్లో రికార్డ్ చేయబడి ఉన్నాయి. పరిశోధకులు ఎవరైనా పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ పరిశోధకులు ఈ విషయాల మీద పరిశోధన కూడా చేయవచ్చు. సోషియాలజీలో ఉన్న పరిశోధకులు ఈనాటి రెలవెన్స్గానే అంబేద్కర్ మార్గాన్ని ఇప్పటికైనా ఆచరిద్దామని ఒక వ్యాసం రాశారు ఆయన. 2006లో రాశారు ఈ వ్యాసాన్ని. ఇందులో ఏ దేశానికైనా సరే దాని భవిష్యత్తు మొత్తం దాని మేధావి వర్గం మీద ఆధారపడి ఉంటుందన్నది అతిశయోక్తి కాదు. అట్టి మేధావి వర్గం నిజాయితీ కలదైతే, స్వతంత్రమైనట్టిదైతే, స్వప్రయోజనము లేనిదై ఉంటే విపత్కర పరిస్థితులలో దాని నాయకత్వాన్ని విశ్వసించవచ్చు. మేధస్సు ఉంటేనే మంచి లక్షణం అనిపించుకోదు. మేధస్సు ఉంటేనే మంచి లక్షణం అనిపించుకోదు. మేధస్సు ఒక సాధనం వంటిది.
ఆ మేధావి సాధించే లక్ష్యాన్ని బట్టి ఆ సాధన ప్రయోజనం ఉంటుంది. మేధావి మంచివాడు కావచ్చు, వంచకుడు కావచ్చు, మానవులను మంచి మార్గంలో నడిపించే ఉన్నత ఆదర్శాలు కలిగిన ఉన్నతులు కావచ్చు, దానికి భిన్నంగా పక్షపాతము కలిగిన చెడ్డవాళ్ళు కావచ్చు అంటూ అంబేద్కర్ మేధావి వర్గం గురించి రాసిన దాన్ని 1935లో రాసిన దాన్ని ఈ వ్యాసంలో ప్రస్తావించారు. అట్లాంటి మేధస్సు కలిగిన ఒక మేధావి మన తెలుగు సమాజంలో మల్లెపల్లి లక్ష్మయ్య గారు 1961 జూలై 16న పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జన్మించారు. చిన్నతనంలోనే అక్కడుండే ఆధిపత్యానికి అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేయటం తన మేనమామ నుంచి ప్రేరణ పొంది 26 ఏళ్లలోనే పోరాటంలోకి వచ్చి ఆనాటి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాల్లో భాగమై సమాజం ప్రగతిశీలంగా ఉండాలని కోరుకున్నారు. క్రియాశీలకంగా పనిచేశారు. అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నారు. ఇనుము వేడెక్కితేనే పదునెక్కుతుందంటారు. అట్లా వేడెక్కి వేడెక్కి పదునెక్కి ఇవాల్టి నడుస్తున్న కాలములో తెలంగాణ సమాజానికి మేధావిగా ఎదిగి వచ్చారు. వార్త, ఆంధ్రజ్యోతి వంటి దినపత్రికల్లో పనిచేశారు. HMTV తెలుగు న్యూస్ ఛానల్ వ్యవస్థాపకులుగా ఒకరు. మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సందర్భంలో 2009లో తన ఉద్యోగాన్ని ఒక రకంగా పాక్షికంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టి పూర్తి కాలం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. మలిదశ ఉద్యమంలో ఏర్పడి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్గా పనిచేశారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కుల గురించి దళిత వర్గాలకి అవగాహన కల్పించేందుకు ఆయా రంగాల్లో పనిచేస్తూనే ఆ ప్రజల్లో నైపుణ్యాలని, సామర్థ్యాలని పెంపొందించడం కోసం 1999లో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనే సంస్థను మల్లెపల్లి లక్ష్మయ్య గారు స్థాపించారు. ఆ సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి అనేక సెమినార్లు, వర్క్షాపులు, సమావేశాలు నిర్వహించింది. దళిత జీవితాలకు సంబంధించిన అనేక పరిశోధనలు చేసింది. డాక్యుమెంటరీలు తీసింది. అనేక శిక్షణ తరగతులను కూడా ఏర్పాటు చేసింది. వీటి ద్వారా దళిత వర్గాలను రాజకీయ సాధికారక దిశగా నడిపించే ప్రయత్నం చేశారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చేసిన ఈ అమూల్యమైన కృషిలో మల్లెపల్లి లక్ష్మయ్య గారిది అద్వితీయ పాత్రని మర్చిపోకూడదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి, భారతదేశ సమకాలీన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాల గురించి, దళిత సమస్య గురించి ఆయన రాసిన అనేక వ్యాసాలు కొత్త కోణం, దళిత పక్షం అనే 2 పుస్తకాలుగా వెలువడ్డాయి. ఈ కొత్త కోణం పుస్తకంలో మొత్తం 9 అధ్యాయాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, దళిత జీవితం, చరిత్ర, అంబేద్కరిజం, మార్క్సిజం, సోషలిజం, అభివృద్ధి నమూనా, విద్య, వైద్యం, సామాజిక విప్లవ దార్శనికులు, ఆర్థికం, బడ్జెట్టు, బౌద్ధం, ఇట్లాంటి చాలా విషయాలని అధ్యాయాలుగా పెట్టి వారు విశ్లేషణ చేశారు. అంబేద్కరిజం మీద లోతైన అధ్యయనం చేసిన వీరు వర్తమాన సమాజంలో అంబేద్కర్ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. దళిత ఉద్యమంలో చోటు చేసుకున్న తిరోగమన ధోరణులు కూడా సరిదిద్దడంలో వారి కృషి మరవలేనిది. 2016 మే నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మయ్య గారిని బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. ప్రస్తుతం వారు ఆ పదవిలో ఉంటూనే విద్యావంతుల వేదికకు కూడా సూచనలు, సలహాలు ఇస్తూ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. అట్లాంటి బహుముఖాలు కలిగిన మేధావి, ప్రజాపక్షం కలిగిన మేధావి ఇవాళ మన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చినందుకు వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ అవకాశానికి ధన్యవాదాలు.